వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. నిన్నటి రోజున కడప పట్టణంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ పై వచ్చిన ఆరోపణలపై ఫిర్యాదులను కడప జిల్లా కలెక్టర్ గారికి, కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ జనరల్ గారికి, ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషనర్కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ కమిషన్ మరియు నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్లకు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదులు సమర్పించడం జరిగింది. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. అంతలోనే ఫేక్ ఎలిగేషన్ అంటూ దుష్ప్రచారం చేయడం, బురద చల్లడం సబబు కాదు. ఆ ప్రైవేట్ హాస్పిటల్ దురాగతాలపై, అక్రమాలపై, అన్యాయాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుకుంటున్నాము. నిన్నటి రోజున కడప పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ యొక్క దురాగతాలపై, వారి యొక్క దోపిడీ పర్వంపై నేను నేరుగా ఒక వీడియో ద్వారా, అదేవిధంగా నేరుగా ఒక కంప్లైంట్ ద్వారా మన కడప జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారికి ఒక కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్లు ఇచ్చి ఈ యొక్క హాస్పిటల్ యొక్క దురాగతాలపై, వారి యొక్క దోపిడీ పర్వాలపై, నాకు జరిగిన అన్యాయంపై ఖచ్చితంగా విచారణ జరిపి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన కడప జిల్లా యొక్క సర్వోన్నత అధికారి అయినటువంటి కడప జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారికి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి, అదేవిధంగా జాతీయ స్థాయి మెడికల్ కమిషన్కు, వీళ్ళందరికీ కూడా నిన్న జరిగినటువంటి సంఘటనలపై, నాకు జరిగినటువంటి అన్యాయాలపై, అదేవిధంగా నాకు ఏ విధంగా అయితే నా ఆరోగ్యాన్ని హూనం చేసి నన్ను ఏ విధంగా అయితే ఇబ్బందులకు గురి చేశారో, నాకు కనీసం నా కన్సెంట్ లేకుండా నాకు ప్రమాదకరమైనటువంటి మత్తు మందులు ఇచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పాలకు గురి చేశారో, ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా నేను సంబంధిత శాఖ అధికారులకు, నేషనల్ మెడికల్ కమిషన్కు, హ్యూమన్ రైట్స్ కమిషన్కు, ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు, మన కడప జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారికి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదుల పైన ఆయా శాఖల అధికారులు వాళ్ళు ఏం చేయాలా, ఏ విధంగా ఎంక్వైరీ చేయాలా, ఏదైనా కమిటీ వేయాలన్నా, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలా అనే విధంగా ఆయా అధికారులు ఆలోచిస్తూ ఉన్నారు. ఇది ఇంకా జరగకుండానే, ఈ విచారణ ఇంకా మొదలు కాకుండానే కొంతమంది ఫేక్ అలిగేషన్స్ అని చెప్పేసి, కొంతమంది ఏదో రెడ్ స్టాంప్ ఒకటి ముద్రలాగా వేసి ఇన్స్టాగ్రామ్ లో సర్క్యులేట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఇన్వెస్టిగేషన్ కానీ, దీని మీద సమగ్ర విచారణ కానీ ఇంకా జరగలేదు. ఏ విధంగా మీరు ఫాల్స్ అలిగేషన్ అని చెప్పి మీరు వేస్తారు? మేము ఆ యొక్క హాస్పిటల్ యాజమాన్యం కానీ, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మాకు శత్రువులు కాదు. వాళ్ళ యొక్క రెప్యుటేషన్ దెబ్బతీయాలని మాకేం లేదు. మాకేం పని ఉంటుంది వాళ్ళతో? వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తే మాకేం వస్తుంది? మా ప్రాణాలు నాశనం చేయకపోతే చాలు మాకు. మేము నమ్మిపోయినాం, అక్కడ మంచి వైద్యులు ఉంటారని చెప్పి నమ్మిపోయినాం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మా ఆరోగ్యం, మాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి వస్తే డాక్టర్ దేవుడు అని చెప్పి చేతులు ముక్కి టెంకాయ కొట్టేస్తాం. అంతేగాని ఈ రకంగా ప్రాణాలు చేసే పరిస్థితి ఉంటే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఏ అధికారికి చెప్తే మా బాధలు తీరుస్తాడు? ఈ విధంగా నేను ఒక ఆరోగ్య రంగంలో, నేను ఒక ఫార్మసిస్ట్ని, ఒక ఫార్మడీ డాక్టర్ని, నాకే ఈ రకమైనటువంటి అన్యాయం జరిగితే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏందనేది నాకు ఈరోజు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. కాబట్టి నేను ఈరోజు ఈ పోరాటం చేస్తా ఉన్నా. మీరు దయచేసి నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఫాల్స్ అలిగేషన్ అని ఏ విధంగా అంటారు? మీరేమైనా పోయి ఆ సీసీ కెమెరా రికార్డులు ఏమైనా హాస్పిటల్లో చూసారా? ఆ మెడికల్ చార్ట్స్ చూసారా? మీరేమన్నా ప్రిస్క్రిప్షన్లు చూసినారా? ఏ విధంగా నాకు ఏ రకమైన మత్తు ఇంజక్షన్లు ఇచ్చారో మీరు చూసారా? ఏ డాక్టర్, ఏ నర్సు, ఎవరు వచ్చి, ఏ క్వాలిఫైడ్ వైద్యుడు వచ్చి నాకు ట్రీట్మెంట్ చేసినారో మీరు చూసినారా? ఏమీ చూడకుండా ఫాల్స్ అలిగేషన్ ఏ విధంగా మీరు క్లెయిమ్ చేస్తారా ఈ సోషల్ మీడియాలో? అంటే ఒక ఆలోచన చెయ్యండి దయచేసి. నేను ఒక మంచి కోసం పోరాడుతా ఉన్నా, నాకు జరిగిన అన్యాయం కోసం పోరాడుతా ఉన్నా. దయచేసి సపోర్ట్ చేస్తే చెయ్యండి, లేకపోతే బురద మాత్రం జలబాకండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా.